వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము. మహాపురాణానికి సంబంధించినటువంటి ప్రస్తావన డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి చేస్తూ, దానిలో పరాశర మహర్షి మైత్రేయుడికి చేసినటువంటి ఉపదేశంలో వరాహావతారానికి సంబంధించినటువంటి విషయాల్ని మనకి చాలా వరకు స్వామి ఉపదేశం చేశారు. దానిని మనకి కొనసాగిస్తూ ముందుకి మనని కొంచెం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రేయే రంగపతిం తుంగశేషపర్యంకషాయినం శనైరున్నిద్రనేత్రాబ్జ ప్రీణితాశేషచేతనం అప్రాకృతే దివ్యధామ్ని శ్రీమాతృపరిషేవితం పుండరీకాయతదృశం సంశ్రయేతి విదీప్తయే. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయగతిరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. పిల్లలు ఉన్నారు కనుక మనకి వాళ్ళకి తెలిసేటట్టుగా ఒకసారి నేను చెబుతాను. ఈ భూమి నీళ్లలో మునిగిపోయింది. మునిగిపోయిన నీటిని ఆ భూమిని నెమ్మదిగా స్వామి ఉద్ధరించాడు. ఎందుకు మునిగిపోయింది ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి? బరువు ఎక్కువైపోయిందండి, ప్రాణికోటి బాగా ఎక్కువైపోయిందండి, ఈ మనకు పురాణాల్లో చెబుతున్నది భూభారం ఎక్కువైపోయింది, భూమి యొక్క భారం ఎక్కువయ్యేటప్పటికి భూమి కాస్త అది కాస్త లోపలికి వెళ్ళిపోయింది. అదే వస్తుంది ఇప్పుడు. హిరణ్యాక్షుడు కూడా ఒక జీవుడే, ఇక్కడున్నవాడు ఒకడే, వాడికి ఏం ప్రత్యేకత ఏం లేదు. అనంతకోటి జీవరాశి ఇక్కడ స్వభావ సిద్ధంగా పుడుతూ ఉంటుంది. దీనికి నియామకుడు ఎవరండి? ఈ భూమి మీద వీడు పుట్టవలను, ఈ శరీరం ధరించవలను, ఈ స్వభావం కలిగి ఉండవలను అని నియమించేవాడు ఆయనే కదా, పరమాత్మే కదా. పరమాత్మ యొక్క నియమనాన్ని అనుసరించి ప్రాణికోటి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాణికోటి మామూలుగా కనుక ఉన్నట్టయితే ఈ భూమి మామూలుగానే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నేను ఒక 10 కేజీల మూట మొయ్యగలను. ఆ 10 కేజీల మూట సరిగా ఇటు అటు రెండు సమంగా ఉండేటట్టుగా దాని సెంట్రల్ పాయింట్ ఏదో చూసుకుని అది నెత్తి మీద పెట్టుకుంటే హాయిగా చక్కగా 4 మైళ్ళు నేను మోసుకెళ్ళగలను. అదే 10 కేజీల మూట ఒక పక్కకు ఒరిగేటట్టుగా కనుక పెట్టుకున్నాను అనుకో, మధ్యలో పెట్టుకోవాలా, ఏమైపోతుంది అంటే ఏమైంది? ఒకవైపు బరువు ఎక్కువైంది, మరొక వైపు ఆ మూట తాలూకు బరువు తగ్గింది. అప్పుడు ఈ వస్తువు ఏమైంది? ఆ 10 కేజీలో నాకు 20 కేజీలు అయిపోతుంది. కారణం ఏమిటి? ఇంబ్యాలెన్స్. అంటే బరువు అనేది ఎందువల్ల ఏర్పడుతుంది అన్నప్పుడు, మనం పడవలో వెళుతున్నాం, ఓ 50 మంది కూర్చుని పడవలో వెళ్ళవచ్చును. నదీ ప్రవాహంలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఎవరి స్థానాల్లో వాళ్ళు కదలకుండా కూర్చున్నారు హాయిగాను. ఓ కృష్ణానదిలోనో గోదావరిలోనో ఈ పక్క నుంచి ఆ పక్క పెడుతున్నాము. ఎంత భద్రంగా అందులో కూర్చుంటామో అంత భద్రంగా ఒడుగు చేరుతాం. ఏమైనా సందేహం ఉందా ఇందులోనూ? ఓ 50 మంది ఎక్కవచ్చును ఆ పడవలో, 50 మంది ఎక్కి కూర్చున్నారు. ఎవరి స్థానాల్లో ఎడు కూర్చో అడు కూర్చో ఇడు కదలకు ఇటు కదలకు అన్నాడు, కూర్చున్నారు. ఆ కూర్చున్న దశలో హాయిగా అవతలకు పెడతామా లేదా? అందులో ఒక 4-5 ఈ పక్క నుంచి మరొక పక్కకు వచ్చేసారు అనుకోండి, వస్తే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్, అంతే కదా. అంటే ఈ పృథివీ యందు ఉండవలసినటువంటి ప్రాణికోటి, ఆ పృథివీని వినియోగించుకునే ప్రాణికోటి, ఆ వినియోగించుకునే విధానము సరిగా తెలియక స్వార్థంతో దుర్వినియోగం చేస్తే ఈ భూమికి ఉండేటువంటి బరువు ఎక్కువ అవుతుంది. అంటే ప్రాణికోటి పెరిగిపోయినందువల్ల కాదు,
అది తాను ఉండవలసిన స్థానంలో ఉండక ప్రక్కకు జారేటువంటి స్థితిని మనం కలిగిస్తే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, పడవలో కూర్చున్నవాడు 50 మంది ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుంటే పడవ హాయిగా వెళుతుంది, బ్యాలెన్స్గా వెళుతుంది. ఒక 10 మంది ఒక పక్కకి ఎప్పుడైతే వచ్చేసారో ఏమైపోయింది, వెంటనే అది మునిగిపోయే అవకాశం ఉంటుంది. అదే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్పాను. ఒక వస్తువు మనం మోయగలిగిన బరువు కలిగిన వస్తువు ఉంటుంది. ఆ వస్తువును సమంగా నెత్తి మీద పెట్టుకుని మనం నడిస్తే అది బరువుగా ఉండదు, ఎంత దూరమైనా వెళ్ళగలము. కానీ అది కొంచెం ఒక ప్రక్కకు ఒరిగిందంటే ఇంకా మనం నడవలేము, అడుగులు ముందు పడవు, అది కాస్త జారి పడిపోతుంటుంది, నిలబెట్టుకోలేక ఆగి కింద పడుతుంది. ఇది మనకు తెలిసిందే కదా, చాలా సూక్ష్మమైనటువంటి అంశం ఇది. అందువల్ల ఈ భూమిలో ఉండేటువంటి స్వామి అవతరించినప్పుడల్లా ఇవి చెబుతూ ఉంటాడు. ఏమయ్యా, ఈ భూమి మీకోసము, ఈ గాలి మీకోసము, ఈ నీరు మీకోసము, ఈ నిప్పు మీకోసము, కానీ దేనిని ఎంత అవసరమో అంతవరకు జాగరూకతతోటి చక్కగా వినియోగించుకోండి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చెత్తేన భుంజీత. అసలు జీవన సౌందర్యం ఇందులోనే చెప్పాడు, చెత్తేన భుంజీత. మా భుంజీదాహ అని అనలేదు, నువ్వు తినద్దు అనలేదు. అన్నం తినకపోతే ఎలా బ్రతుకుతావు, గాలి పీల్చకుండా ఎలా బ్రతుకుతావు, నీళ్లు లేకుండా ఎలా బ్రతుకుతావు, ఇవన్నీ మనం వినియోగించుకోవాల్సిందే. కానీ చెత్తేన భుంజీదాహ, త్యాగ పురస్సరముగా నీకెంత షేర్ ఉందో పక్కవాడికి అంత షేర్ ఉన్నది, అందరికీ సమానమైన భాగస్వామ్యం ఉన్నది, ఎవరి స్థానాల్లో వారు ఉండి ఎవరికి వారు చక్కగా దాన్ని స్వీకరించవచ్చును. అలా స్వీకరించినప్పుడు ఏమీ ఇబ్బంది కలగదు. అలా కాకుండా ఇందులో ఏదైనా కొంత తేడా కనుక వచ్చినట్టయితే వెంటనే ఏమిటవుతుంది, అది ఈ భూమి కాస్త తాను తన యొక్క బ్యాలెన్స్ కోల్పోతుంది. ఓ బండిలో వెళుతున్నాం మనం, బండిలో వెళుతుంటే బండికి మధ్యలో ఇరుసు ఉంటుంది కదా, ఎప్పుడు చూసారా మీరు, వెళ్ళి చూడండి. లేదా కారులో వెళతాం, కారులో హాయిగా మనం కూర్చుంటాం కానీ కింద ఏముందో మనకు తెలియదు, అది సరిగా ఉందో లేదో తెలియదు, వెళుతున్నంత వరకు సరిగా ఉన్నట్టే లెక్క. అది ఏదైనా తేడా వస్తే ఏదో ఉందండి అని అనుకుంటాం. ఈ చక్రాలకి దాన్ని లింకప్ చేస్తూ ఒకటి ఉంటుందన్నమాట. ఆ లింకప్ చేస్తూ ఉండే అది బ్యాలెన్స్. అందులో ఏదైనా ఒక్కపాటి తేడా వచ్చిందనుకోండి, వెంటనే చక్రాలు ఇటు ఇటు అయిపోతాయి, ఊడిపోతాయి, ఓ పక్కకు అది ఊడిపోతుంది. అలాగే ఈ భూమికి సెంట్రల్ ఎక్సిస్ అంటారు, దాని మధ్య భాగం ఒకటి ఉంది, అక్షం అంటారు దాన్ని. భూమి యొక్క అక్షం ఉన్నది. ఆ భూమి యొక్క అక్షము దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, భూమి మధ్యరేఖ అని కూడా గీసి మనకు చూపిస్తుంటారు. మీకు ఎక్కడైనా భూకంపాలు వస్తే మీరు రికార్డు చూస్తే ఆ భూకక్ష్యకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే వస్తూ ఉంటుంది సాధారణంగా. మన హైదరాబాద్లో ఉండే జూబిలీ హిల్స్ మొదలైన కొన్ని ప్రాంతాలు కొంచెం దగ్గరగా అలా ఉన్నాయట. అందువల్ల ఎక్కువగా భూకంపాలు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బంజారా హిల్స్, ఏవో హిల్స్ ఉన్నాయి కదా కొన్ని, మన వాళ్ళు బాగా మంచి కాస్ట్లీగా ఉంటాయి ప్రదేశాలని, ఆ ప్రదేశాలని ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. ఎంత మహాభవనాలు కడితే అంత తొందర ప్రమాదాలు కలుగుతాయి. ఇది మనం చెప్పుకునే మాట కాదు. మనకు అక్కడ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ రాక్ సిస్టమ్ని, అక్కడ ఉండే నగర నిర్మాణాన్ని దాన్ని చూచినటువంటి వాడు చెప్పినటువంటి మాట అన్నమాట. అందులో ఒక మధ్యమందు ఉండేటువంటి కక్ష్య ఆ భూమికి సమంగా కనుక ఉన్నట్టయితే ఆ భూమి చక్కగా తిరుగుతుంటుంది, తన చుట్టూ తాను తిరుగును, సూర్యుని చుట్టూ తిరుగును, దాని పరిభ్రమణం బాగా సాగుతుంటుంది. హాయిగా చక్కగా సాపాటు చేయొచ్చు, మనం స్నానాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, హాయిగా మనం బ్రతుకుతాము. కానీ ఆ సెంట్రల్ ఆ అక్షం దగ్గర కనుక కొంచెం ఇంబ్యాలెన్స్ కనుక వచ్చినట్టయితే వెంటనే అది కాస్త జారిపోతుంది. ఎప్పుడు జారిపోతుంది, తవ్వవలసినవి ఎంత తవ్వాలో అంతకాక ఎక్కువ తవ్వితే, కాల్చవలసింది ఎంత కాల్చాలో అంతకాక ఎక్కువ కాలిస్తే, గాలిని ఎంత స్వీకరించాలో అంతకాక ఎక్కువగా దాన్ని పాడు చేస్తే, వీటన్నింటి వల్ల ఏమిటి వస్తుందంటే ఒక్కసారి అది కాస్త తన మధ్యలో ఆ కక్షలోంచి జారి ప్రక్కకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా వచ్చేటప్పటికల్లా భూమి ఎప్పుడైతే తన యొక్క అక్షం మీద ఆ కక్షలో తాను ఉండదో వెంటనే భూమి మీద ఉండేటువంటి పర్యావరణంలో మార్పు వస్తుంది. అంతవరకు లోతట్టులో ఉండే జలం కాస్త ఒక్కసారి పైకి వచ్చేసి భూమిని ముంచేస్తుంది. ఇది చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అందువల్ల స్వామి ఏ అవతారమైనా ఎత్తనివ్వండి, ఎత్తేటప్పుడు మనం ఎలా బ్రతకాలో కూర్మ అవతారం తీసుకోండి, మనకు మళ్ళీ ప్రక్కనే కూర్మ అవతారం వస్తుంది. నాయన ఈ సృష్టిలో ఉండే నీటినే ఉపయోగించుకో,
ఈ సృష్టిలో ఉండే పర్వతాలను ఉపయోగించుకో, ఈ సృష్టిలోనే ఉండే పాములు మొదలైన సరీసృపములు వాటి వినియోగించుకో, ఈ సృష్టిలోనే ఉండేటువంటి ఔషధులన్నీ వినియోగించుకో, ఈ సృష్టిలోనే ఉండే లోహములన్నీ వినియోగించుకో. అన్నింటిలోనూ నేనున్నానని గుర్తించు. ఈ సృష్టిలో ఉండే ప్రాణికోటి సమతులముగా ఉండాలి, ఇటు అటు రెండు వైపులా ఉండాలి. అసాత్విక ప్రవృత్తి గలవారు, రాజస తామస ప్రవృత్తి గలవారు, ప్రాణులందరూ సమాన భాగస్వాములై వాళ్ళు చక్కగా దీన్ని మథనం చేస్తే ఈ భూమిలోంచి రత్నములు వస్తాయి. ఈ భూమిలోంచి మీకు ఏది కావాలనో నీకు భోగ్యమైన వస్తుజాతం అంతా వస్తుంది. అది నేర్పాడు మనకి కూర్మావతారం, మనకి చెప్పేది అదే. అంతేగాని ఆయన నెత్తి మీద కొండ పెట్టుకుని అమ్మవారు వచ్చింది కదా అని చెప్పి అమ్మారా అని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుంటే, ఆయన అమ్మవారిని తీసుకుని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుంటే మనకు వచ్చింది ఏమిటి? ఆయనకి ప్రయోజనం కలిగింది. మనకేదో ఒక ధర్మాన్ని బోధించాలి కదా. ఏమిటి ఆ ధర్మాన్ని బోధించాలి? నాయన ఇదిగోనయ్యా ప్రక్రియ. ఓ కండను పట్టురండి, పాములు పట్టురండి, నీళ్ళలోకి తీసుకువెళ్ళండి, దాన్ని చక్కగా చిలకండి, అందులో ఔషధులన్నీ పట్టుకొచ్చి వేయండి. కాస్త బంగారం కూడా వీలైతే ఆయుర్వేదంలో వేస్తారు, దానికి బంగారం కూడా అందులో వినియోగించాలి. రజత ఖండములు చక్కగా అరగజేయండి, రజత భస్మం వేయండి, అవి వేయండి, ఇవి వేయండి, చక్కగా బ్యాలెన్స్డ్గా దాన్ని మథనం చేయండి. ఈ భూమిని వినియోగించుకోండి. వినియోగించుంటే అందులోంచి వస్తాయి కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, కౌస్తుభం అని వస్తుంది. మీకు కావలసినవి మీకు వస్తాయి, మాకు కావలసినవి మాకు వస్తాయి. ఎవరి షేరు వారు హాయిగా చక్కగా తీసుకుని వచ్చును. ఇది మనకు కూర్మావతారంలో స్వామి చెప్పినటువంటి ధర్మం అన్నమాట. ఇటువంటి ధర్మాన్ని మనం పాటించము. ఇదిగో హిరణ్య అక్షులు కొందరు ఉంటారు. హిరణ్య అక్షులు అంటే అర్థం హిరణ్య అక్షం అథవా అక్షి యస్య. వాడికి అన్నంతసేపు ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఇక్కడ సిలికా పడుతుందండి, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుందండి. అండ్ మద్రాసు కోస్టల్ ఏరియాలో థోరియం అని ఒకటి ఉందిట. అది ఇంకా తవ్వలేదు పాపం, ప్రారంభించలేదు, ఎవడి కంట్లోనో పడలేదు అది. లేకపోతే తవ్వేస్తారు. దానికి ఏముంది, ఇసుకలో థోరియం ఉన్నది అంటే ఆ థోరియంని శుద్ధిపరచవచ్చును, దాని ఏదో అన్ని రియాక్టర్లో వినియోగించవచ్చును, ఇంకో దాంట్లో వినియోగించవచ్చును అని అనుకుంటే ఏం చేస్తారు, నెమ్మదిగా తవ్విపారేయంటారు. అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఎక్కడో కొండల్లో ఏదో ఉందిట. ఉందనేటప్పటికల్లా వెంటనే తవ్వేద్దాం. ఎవడికి వాడు వెళ్ళిపోవటము, వాళ్ళని వీళ్ళని రాజకీయంగా పలుకుబడి సాధించడము, ఎకరాలు తాము తీసుకోవటము. వీడు బ్రతికిలేదు, ఏడిసేది 100 సంవత్సరాలు పుచ్చుకుంటాడు. వీడు 100 సంవత్సరాలు వీడేమైనా ఏడుస్తాడా, వీడేమైనా భోగిస్తాడా? ఏమీ లేదు. స్వార్థ బుద్ధితో. దీన్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఏమిటంటారు దీన్ని? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఎంతవరకు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలో అంత కాక మితిమీరి కనుక చేస్తే. ఒక ఆయనట ఎవడో చెప్పేట. ఎందుకు చెప్పాడు? కట్టేశాడు బిల్డింగు, వీడిని శుభ్రంగా వీడిని పడగొట్టాలి. వీడిని పడగొట్టాలంటే వాడిని ఒరే నీ బిల్డింగ్ పడగొట్టుకోరా అంటే ఎవడు పడగొట్టుకుంటాడు? ఎవడో బిల్డింగ్ చక్కగా కట్టుకున్నవాడిని ఒరే నీ బిల్డింగ్ పడగొట్టుకో అంటే చెప్పేవాడు విరివాడా, వినేవాడు విరివాడా? వీడు ఈ బిల్డింగ్ పడగొట్టుకోవాలంటే ఒకటే ఉపాయము, ఏమీ లేదు, నట్టింట్లో భూమిలో మీకు లంకె బిందెలు ఉన్నాయి అన్నాడు. 2, 3 బిందెలు ఉన్నాయి. ఆ బిందెలు కనుక నువ్వు తవ్వితే శుభ్రంగా నీకు 7 తరాల వరకు సరిపోతుంది అన్నాడు. అనేటప్పుడు వాడు మధ్యలో నట్టింట్లోంచి పెద్ద గొయ్యి పెట్టాడు. ఇంకా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి మొత్తం కాస్త అది కూలి నెత్తి మీద పడింది అనమాట. అంతే కదండి. అంటే అండి ఈ భూమిని ఎంతవరకు మనం ఎక్స్ప్లాయిట్ చేయాలో, ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలో అంటే ఒకటి మనం గుర్తించాలి. ఎక్స్ప్లోరేషన్ లేకపోవటము తప్పే. ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్ కావాలి. ఇప్పుడు మనకి స్థలం ఉంది, ఇంత స్థలం ఉంది, ఇంత స్థలంలో ఏ భాగంలో ఏది కావాలి అనేది దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ ప్రకారంగా అక్కడేమో పూల తోట వేయాలి, ఇక్కడేమో తోటకూరకాళ్ళు వేయాలి, అక్కడేమో పాదులు వేయాలి, ఇక్కడేమో 4 అరటి చెట్లు పెంచాలి, ఇక్కడో భవనం నిర్మించాలి, అక్కడో చెరువు తవ్వాలి, ఇలా చేయాలి. చేసి మొత్తం టోటల్ ఎక్స్ప్లోరేషన్ కావాలి, టోటల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా కావాలి. అలా కాకుండా ఇంప్రాపర్ ఎక్స్ప్లాయిటేషన్ కనుక జరిగినట్టయితే, అందుకే మన వాళ్ళు వాస్తులో కూడా చెప్తాం, ఒక చోటే ఇలా కట్టేయకండి, ఒక చోట ఇలా ఉంచేయకండి. ఇంటిలోనేమో 10 గదులు కట్టేసేసి 2 గదులు లింగులింగుమంటూ వీళ్ళు తిరుగుతూ మిగతా గదులంతా ఖాళీ ఉంచేయకండి. ఎందుకంటే గాలి బాగా పడుతుంది. గాలి అంటే దెయ్యం భూతం అనమాట. గాలి అంటే అదే కదా, అవి వచ్చి చేరిపోతాయండి. ఖాళీగా ఉంచకండి, చక్కగా 4 తిరిగేటట్టుగా ఉండండి ఆ 4 గదులు. అలా ఉంటుంది. ఇవన్నీ మనం వాస్తుశాస్త్రం కూడా అదేగా మనకు చెబుతోంది. ఏ శాస్త్రం చెప్పినా ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్, ప్రాపర్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ హిరణ్యాక్షులు కొందరు ఉన్నారు మనకి. పాపం ఆ రోజులో ఒకడే హిరణ్యాక్షుడు, ఇవాళ చూస్తే వీధికో హిరణ్యాక్షుడు ఉన్నాడు. లేదండి.
ఆనాడు హిరణ్యాక్షుడు ఒకడే పాప వాడొక్కడ సంగతే చూసుకున్నాడు ఈయన. ఇప్పుడు ఇవాళ ఎంతమంది హిరణ్యాక్షులో ఎక్కడెక్కడ ఏది తవ్వటానికి వీలైతే తవ్వుకుపోతాము. తవ్వుకుపోతే ఏమైపోతుంది? దాన్ని ఎర్త్ కేవింగ్ అంటారు. దాన్ని ఎర్త్ కేవింగ్ అంటే దాని కన్నాలు పెట్టుకుంటూ పోతే ఈ పక్క నుంచి కన్నం పెట్టుకుపోతే అవతల పక్క కన్నం పడిపోతుంది. ఎప్పుడైనా ఒక ఘనంగా ఉండేటువంటి గుండ్రంగా ఉండే ఒక వస్తువుకి అది అలా ఉన్నంత వరకే దాని యొక్క నిలుకడ తప్ప ఈ పక్క నుంచి ఒక కన్నం, ఆ పక్క నుంచి ఒక కన్నం, ఇంకో పక్క నుంచి ఒక కన్నం పెడితే 4 ముక్కల కింద విడిపోతుంది. అది చాలా సింపుల్ ప్రిన్సిపల్ అనమాట. ఈ భూమిని కనుక ఓవర్ ఎక్స్ప్లోర్ చేసినట్టయితే హిరణ్యాక్షులు అంటే ఏంటి? భూమి మీదేవో గనులు, భూమి లోపల బంగారం ఉన్నది, లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నది, ఇంకోటి ఏదో ఉంది, రత్నాలు ఉన్నాయి, వాటిని శుభ్రంగా తవ్వేస్తాము, ఇవన్నీ పట్టుకుపోతాము. ఎవడికి వాడు పలుగు పారాలు పుచ్చుకుని తవ్వటం ప్రారంభిస్తే ఈ భూమి తాలూకు ఆ మధ్యలో ఉండేటువంటి కక్ష్యలో ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ వస్తే నెమ్మదిగా భూమి ఏమైపోతుంది? ఒక ప్రక్కకి ఒరిగిపోతుంది. ఆ ఒరిగిపోయినప్పుడు పైన ఉండేటువంటి నీరు కాస్త దాన్ని కప్పేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏవో కొన్ని డివైన్ ఫోర్సెస్, ఏవో దివ్య శక్తులు వచ్చి నెమ్మదిగా ఈ భూమిని ఎలా ఎత్తి దాన్ని యథాస్థానంలోకి పెట్టవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. పాపం భగవంతుడు వారాహమూర్తి ఆయన తనే కనుక ఏమండి ఎందుకోసం ఈ పని చేశాడండి? ఈ భూమి ఎవరో కాదు, త్వన్మయాహం తదాధార. ఆవిడ అంటుందన్నమాట, త్వన్మయాహం స్వామి, ఏదో నన్ను ఉద్ధరిస్తే నేనేదో పరాయవాడిని ఉద్ధరించినట్టు అనుకోకు. ఏమంటే నా కొడుకుని పోషించుకుంటే లోకానికి ఉద్ధరణ ఏమిటి? మా ఆవిడికి ఏమన్నా 4 సొమ్ములు తయారు చేసి పెడితే ఇంకోళ్ళకి ఎవరికో ఉద్ధరణం కాదు, ఆత్మోద్ధరణమే. అందువల్ల నేను నువ్వేనయ్యా, నీకు నాకు తేడా ఏం లేదు. త్వన్మయాహం త్వదాధార త్వత్సుష్ట త్వత్సమాశ్రయ. ఏం చేస్తావు నువ్వు రక్షించక? నువ్వే నేను, నిన్ను ఆధారంగా చేసుకున్నాను, నే చేత సృజింపబడ్డాను, నిన్ను ఆశ్రయించున్నాను. అటువంటిప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను ఉద్ధరించక ఏమన్నా ఇబ్బంది వస్తే నువ్వే కదా చూడవలసినది. చాలా చమత్కారంగా ఆవిడ. అసలు పైగా నువ్వు ఎందుకు అవతరిస్తున్నావో తెలుసునా? నీ అవతరణలో ఒక ధర్మాన్ని లోకానికి చూపించాలి. అలా చూపించడం కోసమే నువ్వు అవతరిస్తావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. ఏమంటే ఏదో కందకలేని దురద కత్తిపీట కానట్టుగా బోళ్ళంతమంది ఉన్నారు, వారెవరికి దురదలు, ఒక్కడికే దురద ఎందుకు? ఏమంటే ధర్మాన్ని ఈయన ఒక్కడి భుజస్కంధం మీదే ఉందా? ఈయనే పోషించాలా? అంటే ధర్మస్య ప్రభురచ్యుత, ఆ జ్యురిడిక్షన్ ఆయనది. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత 2 పాఠాలు. ఏ వేదమునకైనా ఏ శాస్త్రమునకైనా ఉత్తమ అనుష్ఠానము లక్ష్యము, మంచి ఆచరణము కావాలి. వేదాలు ఏం చెబుతాయి? మంచి ఆచరణం చెబుతాయి. ఈ మంచి ఆచరణ మనకు ఎలా తెలుస్తుంది? ఎవడో ఒకడు ఆచరించి చూపిస్తే కదా మనకు తెలిసేది. అందువల్ల ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం వల్ల ఏమిటొస్తుంది? ధర్మం వస్తుంది. ఆ ధర్మానికి ప్రభువు అచ్యుత. ఆ ధర్మాన్ని నిర్వహణ చేసేటువంటి వాడు అచ్యుతుడు, నారాయణుడు, భగవంతుడు. అందువల్ల తాను అందుకని ఏం చేస్తుంటాడంటే త్వామారాజ్ భవతో యత్పరం రూపం తన్న జానాతి కశ్చన. వివేకవంతుడైన వాడు ఈ సృష్టిలో నీకు వేరుగా ఉన్న రూపం అనేది ఏది తెలుసుకోలేరు. భూమి నీరే, నువ్వే, నీరు నువ్వే, ఆకాశము నీవే, అన్నీ నీవే అని తెలుసుకుంటారు తప్ప నీకంటే వేరైనటువంటి తత్వం ఏదో ఉన్నదని ఎవరు తెలుసుకోలేరయ్యా. అందువల్ల యత్కించిన్ మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యాచ యత్ పరిచ్ఛేద్యం తద్రూపమఖిలం తవ. బుద్ధి చేత తెలుసుకునదగినది ఏదైనా కనుక ఉన్నట్టయితే, ఇంద్రియముల చేత కన్ను మొదలైన వాటితోటి చూచి తెలుసుకునదగినది ఏదైనా ఉన్నట్టయితే, మనస్సుతోటి ఆలోచించి గ్రహింపదగిన వస్తువు ఏదన్నా ఉంటే అది నీ రూపమే తప్ప మరొకటేమీ లేదు. ఇది విష్ణు పురాణం యొక్క సిద్ధాంతం. అందువల్ల ఈ సృష్టిలో కలిగేటువంటి ఏ ఇబ్బంది అయినా ఎవరికి కలుగుతుంది? తనకే కలుగుతుంది. నా శరీరం మీద ఎక్కడో దురద వేసింది, ఏం చేస్తాను? నా చేతితోటి నేనే గోక్కుంటాను, ఇంకోరికి ఆ బాధ్యత ఏం లేదు. అంటే వారి శరీరం మీద దురద ఉంది, ఇంకోరెవరో వచ్చి అయ్యో పాపం అని ఎవరు గోకరు. మనకు శరీరం మీద బాధ కలిగితే మనమే దాన్ని తీసుకుంటాము. అందువల్ల కంటితో చూచేది నువ్వే, మనస్సుతో భావన చేసినా నువ్వే, బుద్ధితో ఆలోచించినా నీకంటే మాకే తత్వం వేరొకటేమి కనిపించాల, అన్నీ నీలోనే చేరి ఉన్నాయి. అటువంటప్పుడు నీలోనే ఉన్న నాకు కలిగేటువంటి ఇబ్బంది నాది కాదయా, ఇది నీదే ఇబ్బంది. అందువల్ల నువ్వు ఉద్ధరణం చేయి స్వామి. అందుకేగా నేను పూజిస్తున్నారు.
నువ్వేవో ఊరికినే వచ్చే శంఖచక్రాలతోటి అలా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసి హాయిగా టిప్ టాప్గా ఇలా కనిపించేసి వెళ్ళిపోతావని ఎవడు పూజించడంలా. నువ్వు వచ్చి ఏదో లోకానికి ఒక ధర్మాన్ని బోధిస్తావని నిన్ను అర్చిస్తున్నారు. అందుకనే భవతో యత్ పరంతత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః. అవతారేషు యద్రూపం, నీవు ఇక్కడ ఏదో ప్రయోజనాన్ని ధర్మాన్ని నిర్వహించడం కోసం ఇక్కడికి వస్తావు, అందుకోసమే తదర్చంతి దివౌకసః. పెద్దలైనటువంటి వాడి దేవతలు కూడా నువ్వు ఏ ఏ అవతారంలో వస్తే ఆ అవతారంలో ఉండేటువంటి రూపాన్నే వారు అర్చిస్తుంటారు. ఇక్కడ మనం పెట్టుకునే మూర్తి ఏమిటంటారు? ఇది భగవంతుడు ఇక్కడ అవతరించినది, ఏదో సందర్భంలో అవతరించింది. కూర్మ అవతారాన్ని మనం పూజనం చేస్తాం, మత్స్యావతారాన్ని మత్స్యనారాయణుడు అనే పేరుతో మన స్వామివారు ఆలయ నిర్మాణం కూడా చేశారు, అది మనం అర్చన చేస్తాం. ఒక పరశురాముని మాత్రం దశావతారాల్లో చేయొద్దండి అన్నారు. కొంచెం ఆవేశమూర్తి కనుక మనకు తత్వత్రయంలో వారు కింద వ్యాఖ్యానంలో వారు వివరణం చేస్తూ ఎవరెవరిని అర్జునుడు, పృథు చక్రవర్తి, ఏదో ఇలాగ పరశురాముడు, ఇటువంటి కొన్ని అవతారాలు ఉన్నాయండి. ఇవి ఆవేశావతారములు, ఏవో అక్కడక్కడ తాత్కాలిక ప్రయోజనం కోసం వచ్చినాయి, వీటిని మాత్రం అర్చించకూడదు. కానీ ఇతరములైన అవతారములు అర్చింపవచ్చునని అర్చింపదగినటువంటి అవతారాలు చెప్పారు. అంటే భగవంతుని యొక్క అవతార రూపాన్నే దివౌకు సహా అర్చించి దేవతలు అర్చిస్తున్నారు. అంటే ఊరికినే అర్చిస్తున్నారా? అంటే నీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ధర్మము లోకానికి ప్రతిబుద్ధం అవుతుంది. ఎందువల్లంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఈ పిల్లలకి నీ విధి చేయి ఇవ్వలేను, నీ విధి చేయి ఇవ్వలేను అని చెప్పక్కర్లేదు. మనం చేస్తే మనం చూసి వారు చేసేస్తుంటారు. అంతే కదండి. ఓ అధ్యాపకుడు ఉన్నాడు, ఆ అధ్యాపకుడు వాడు చక్కగా ఇలా పెట్టుకుని ఇలా పెడితే ఇలా పుచ్చుకుని పెడితే వాడు విద్యార్థికి బోధించాలేంటి? నువ్వు పుచ్చుకునవలేను, వాడికి ఏం చెప్పక్కర్లా, వాడు వీడికంటే తెలియగలవాడు. వాడు ఏం చేస్తాడు? మా గురువు గారు ఆ సందులోకి వెళ్ళి అలా పుచ్చుకుంటున్నాడు కనుక ఎక్కడికి వెళ్ళి పుచ్చుకుంటాడు, నేను మాత్రం ఎందుకు పుచ్చుకోకూడదు అంటాడు. రేపొద్దున వాళ్ళ నాన్న వచ్చి అడిగితే ఒరే వేధవా ఏమిటి చేస్తున్నాడు? మా గురువు గారు చేశారు, నేను ఆయన చేస్తుంటే తప్పు లేదు, నేను చేస్తే వచ్చింది అంటాడు వాడు. అంటే ఏమిటి? మంచి అందువల్లనే మనకు ఆచార్యులు ఉపదేశిస్తారు, యాన్య అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. నాయన నువ్వు ఇక్కడి నుంచి విజ్ఞానం వివేకం పట్టుకుపోయావో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర నుంచి మాత్రం పనికిమాలిన ఆచరణలు పట్టుకెళ్ళద్దు నాయన. గురువు గారికి భయం అనమాట అండి. వాడు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా అంతా అయిపోయింది, ఏం నేర్చుకొచ్చావరా? మా గురువు గారు ఈ పని చేశారు, అది నేను చేస్తున్నాను అనంటే లేనిపోని అప్రతిష్ట. అందుకని ముందు వాడుకు నీ డబ్బు సంగతి దేవుడు ఎరుగు, నువ్వేమిస్తే ఇచ్చావు, కానీ మా దగ్గర మాత్రం పనికి మాలినవేమీ పట్టుకుపోకున్నాయి. యాన్యస్మాకం సుచరితాని, మా తాలూకు మంచి నడువడి ఏదైతే ఉందో తాని త్వయోపాస్యాని, నువ్వు దాన్ని ఉపాసించమంటారు. ఎప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారు? పెద్దవాడిని చూస్తారు. మనందరికీ పెద్దవాడు ఎవరు? ఆయనే కదా, నారాయణే కదా, మహానుభావుడు ఆయనే కదా. ఆయనే అవతరిస్తాడు. ఆయన అవతరించినప్పుడు ఏ ధర్మాన్ని ఆయన అనుష్ఠానం చేసి చూపించాడో, నాయన ఇదిగో ఇలా ఉద్ధరణ చేసుకోవాలి, ఇలా ఉద్ధరణ చేసుకుని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, అది మునిగిపోయేటట్టుగా ఉండకూడదు. నీ యొక్క దుష్ప్రవృత్తి వల్ల నువ్వు ఎలా దాన్ని వినియోగించుకోవాలో నీకు తెలియకపోవటం చేత నువ్వు ఈ అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇదిగో ఈ కూర్మ అవతారంలో నేను చూపించా, ఇదిగో పర్వతం పట్టురా, అవి పట్టురా, ఈ పావులు పట్టురా. వాటి అంటే ఏమిటి? ఇవన్నీ సృష్టిలో ఉన్నవి. ఈ సృష్టిలో ఉన్న వస్తువులనే సద్వినియోగం చేసుకొని తద్వారా ఈ సముద్ర గర్భంలో లోపల, అంటే సముద్ర గర్భం ఎందుకు తీసుకున్నారు? భూమిని చిలికితే మనం ఉండం, అందువల్ల నీటిని చిలకమన్నారు. ఆ నీటిని కనుక చిలికినట్టయితే ఆ లోపల కూడా భూమి ఉంది కనుక అక్కడ నుంచి మనకు అమృతం పుట్టింది. ఏమిటి పుట్టింది అంటే ఎప్పుడు కూడా మానవుడు సద్బుద్ధితోటి కనుక సద్వినియోగం చేసుకుంటే ఇది అమృతప్రాయమై ఉంటుంది. అందుకే మన ఆడవాళ్ళు కూడా అంటారు, మాకు ఇదే కావాలి స్వామి, ఇదే కావాలి స్వామి, ఇంతకంటే మాకేం పరమపదం అక్కర్లేదు. నీవు ఎక్కడున్నావో, నిన్ను అర్చించడానికి తగినటువంటి అవకాశం ఎక్కడుందో అదే మాకు కావాలి, అంతకంటే మాకు పరమపదం మరొకటి ఏమీ కాదు అంటారు. అందుకే మన వాళ్ళు లీలా విభూతి అని నేర్పారు. దీని ఏమని నేర్పారు మన వాళ్ళు? లీలా విభూతి. మిగతా సంప్రదాయాల్లో లేదు. అయ్యా ఈ భూమి లీలా విభూతి, భగవంతుని యొక్క లీలాస్థానము
అందువల్ల ఇక్కడ ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క శరీరమే. దీన్ని అర్చనం చెయ్యి, దీన్ని భావనం చెయ్యి, దీన్ని భగవంతుని యొక్క శరీరముగా నీవు ఉపాసన చేయి నాయన. ఇది చేస్తే అప్పుడు స్వామిని ఉపాసించేదగిన యోగ్యత నీకు మానసిక సంస్కారం కలుగుతుందని మనవాళ్ళు రోళ్ళ వాడాడు. అడుగడుగున ఇదే విష్ణు పురాణం అదే ప్రారంభం. ఏతత్ సర్వం హరేస్తను, ఇదంతా కూడా విష్ణువు యొక్క సర్వం శరీరం అండి. తత్సర్వమై హరేర్వపు, ఇదంతా కూడా విష్ణువు యొక్క శరీరం అండి. ఎక్కడ అవకాశం వస్తే జ్యోతింషి విష్ణు, భువనాని విష్ణు, సరాంసి విష్ణు, సరిత సముద్రా లెక్క పెట్టేశారు. గ్రహ నక్షత్ర తారకాదులన్నీ విష్ణువే, నదులు విష్ణువే, సముద్రం విష్ణువే, అన్నీ ఏకరో పెట్టి ఎందుకు వచ్చిన తలకాయనపి ఏదస్తి ఏ నాస్తి జవి ప్రవర్య. అయ్యా ఉన్నవి ఆయనే, మీ కంటికి కనిపించకపోతే లేదు నువ్వు అనుకుంటే అది కూడా ఆయనే పొమ్మన్నారు కదా. అందువల్ల నీ కంటికి ఏ వస్తువు కనిపిస్తున్నా ఆయనే. ఒకవేళ నీ కంటికి కనిపించదనుకోండి, ఆ కనిపించని వస్తువు కూడా ఆయనే. చాలా అద్భుతంగా మనకు విష్ణు పురాణం మన ముందు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పెడుతుంది. అంటే ఇదంతా భగవంతుని యొక్క శరీరము. ఈ శరీరానికి దురద పుట్టేటట్టుగా చెయ్యకు, చేస్తే ఏమిటవుతుంది, నువ్వు మునిగిపోతావు. అంతే కదండి. భగవంతుని యొక్క శరీరంలో ఏదైనా కొంచెం ఫ్లక్చుయేషన్ వచ్చేటట్టుగా నువ్వు చేసావా, చేసినట్టయితే నీవు నీ తల కొరివితోటి నీ తల గోక్కున్నట్టే లెక్క. పాపం సైంటిస్టులు కూడా అదే గోలాడతారు. ఆయన జాగ్రత్తగా చూసుకోండి, ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటుంటారు అనమాట అండి. మాట మాట్లాడితే ఈ పర్యావరణాన్ని వీటన్నింటినీ చక్క సమతులంగా చూసుకోండి. అలా చూసుకుంటే ఈ భూమి నిలబడుతుంది, మీరు సుఖంగా ఉంటారు అని చెప్పారు. ఆ విధంగా ప్రార్థన చేసింది. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన్ని యజ్ఞరూపముగా ప్రార్థన చేస్తున్నారు. ఇది మనకి పూర్తి కాదనుకోండి, ప్రారంభంలో ఊరికే 2 మాటలు మాత్రమే మనం చెప్పుకుంటాం. ఉత్తిష్టతస్తస్య జలార్ద్రగృక్షే మహావరాహస్య మహీం విగృహ్య విధున్వతః వేదమయం శరీరం రోమాంతరస్థాః మునయస్తువంతి. చాలా ప్రసన్నంగా ఉంటుంది. మనకు భాగవతంలో లాగా శ్లోకాలు, ఆ శ్లోకాలు బదలు కొట్టాలి. 4 వ్యాఖ్యానాలు పుచ్చుకొస్తే కానీ ఒక శ్లోకానికి అర్థం తెలియదు మనకి. ఎందుకు ఏం వాడారండి అంటే అటులాగేవాడు ఆయన, ఇటులాగాడు ఆయన. ఈ నలుగురు 4 బొక్కలు పట్టుకు లాగుతుంటే అసలు దాని స్వరూపం కూడా మనకు తెలియదు అనమాట. అటువంటి స్థితి లేదు. ప్రసన్న గంభీరంగా ఉంటుంది ఇది. ఆయన లేస్తుంటే జలార్ద్ర వృక్షే, ఆ సముద్ర జలమంతా కూడా ఒంటిలో లోపల మునుగున్నాడు కదా, ఆ నీళ్లు బాగా తడిసినాయి. మనమంతా తడిసి కనుక అలా గుడ్డలకి నీళ్లు వేలాడుతూ వస్తే చివట్టెడతారు, నీకు బుద్ధి లేదా అంటారు. కానీ ఆ స్వామి మాత్రం ఎంత అందంగా ఉన్నాడు. జలార్ద్ర వృక్షే, ఒక్కసారిలాగా ఇలా లేచాడు ఆయన. లేచేటప్పటికలా శరీరం అంతా కూడాను సముద్రం అంతా ఆయనకు పట్టేసిందండి. అంటే బహుశా సముద్ర జలం అంతా కూడా చెంబులో నీళ్లు లాగా అనమాట. మనకు పెద్ద ఓ చెంబు ఇచ్చి స్వామి ఈ చెంబుతోటి శరీరాన్ని తడుపుకుంటే ఎక్కడ తడుపుకుంటాం మనం? ఓ చెయ్యి తడవదు, కాలువు తడవదు. అందువల్ల ఈ మహాసాగరములన్నీ ఏమైపోయినాయి, ఆయనకి లేశమాత్రముగా అయినాయి. అలా తడిసినటువంటి వాడు మహీం విగృహ్య విధున్వత. అది మళ్ళీ అక్కడ ఒకసారి ఆ స్వరూపం చూపించాడు. ఆయన ఎత్తిన అవతారం ఉంది కదా, అవతార స్వభావాన్ని చూపించాడు. ఒక్కసారి వచ్చేట నీళ్లు ఇలా అన్నాడు. అనేప్పటికల్లా పాప అంతవరకు తపస్సు చేసుకుంటారు అందులో కూర్చుని. ఎక్కడ? రోమకూపముల యందు. స్వామి యొక్క రోమకూపములు అనంతములు ఎన్నున్నాయో తెలియదు. శరీరం మీద ఆ వెంట్రుకలు ఎన్నున్నాయో ఎవరు లెక్క పెట్టగలరు. ఆ రోమకూపములలో మహానుభావులంతా కూర్చుని ఇలా తపస్సు చేసుకుంటున్నారు. ఏదో జరిగింది, ఏదో వచ్చేసింది, కంపం ఏదో వచ్చింది అనుకున్నారు. గబగబాలు నుంచి వచ్చారు. ఆ కమండలు దండాలు పుచ్చుకొని అమాంతంగా ఆ రోమకూపాల్లోంచి బయటకు వచ్చేసారట. వచ్చేటప్పటికల్లా అద్భుతమైన స్వామి యొక్క ఆకారం కనిపిస్తోంది. ఇది ఎప్పుడు ఊహించింది కాదు. ఇటువంటి ఆకారాన్ని అలా చూస్తూ ఆ జనలోకానికంతా వాళ్ళు ఒక్కసారి ఎగిరారు. ఎందుకంటే ఎగిరితే కానీ పైకి వెళితే కానీ కనిపించదు. ఇక్కడి నుంచి పక్క నుంచి చూస్తే ఆయనకి ఏదో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది తప్ప పరిపూర్ణమైనటువంటి స్వరూపం ఆ స్వామిది గోచరించదు. కనుక ఒక్కసారి ఆ జనలోకానికి ఎత్తైన ప్రదేశానికి వెళితే మనకంతా ఏరియల్ వ్యూ బాగుంటుంది. మన వాళ్ళు ఏరియల్ వ్యూ ఉంటుంటారు కదా, ఆకాశంలోంచి కనుక ఇలా చూస్తే ఆ క్రింద ఉన్న పదార్థం అంతా చాలా అందంగా కనిపిస్తుంది. అందువల్ల జనలోకానికి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడాను. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఆ స్తోత్రం చేయడం ప్రారంభించిన ప్రక్రియలో స్వామిని యజ్ఞమయ స్వరూపుడుగా అది చాలా అందంగా చెప్పారు. ఎందువల్ల యజ్ఞమయ స్వరూపుడుగా చెప్పారు, ఏమిటి యజ్ఞముగా చెప్పడంలో ఉండేటువంటి తాత్పర్యం ఏమిటి? మరి ఇతర అవతారములకు వేటికి లేనటువంటి యజ్ఞస్వరూపం దీనికే ఎందుకు చెప్పాలి? అసలు యజ్ఞోవై విష్ణు, అసలు యజుర్వేదం చెబుతోంది విష్ణువే యజ్ఞస్వరూపుడు అండి అని చెబుతోంది.
మరి విష్ణువు యజ్ఞస్వరూపుడైనప్పుడు కూర్మావతారము యజ్ఞమే కావాలి, ఏదో రామావతారము యజ్ఞమే కావాలి, కృష్ణావతారము యజ్ఞమే కావాలి. కానీ మిగతావి యజ్ఞకృష్ణుడని, యజ్ఞ కూర్మమని, ఏదో యజ్ఞ వామన అని మనం అంటున్నామా? అంటాం లేదా? యజ్ఞ శబ్దం చేరుస్తున్నామా? ఎక్కడ చేరుతున్నాం? కానీ ఇక్కడికి వచ్చేప్పుడు యజ్ఞవరాహ అంటున్నాం. ఎందుకు ఈ యజ్ఞ అనేది ఉపపదముగా చేర్చి ఈయన్నే వరాహమూర్తినే మనం ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేటువంటిది యజ్ఞ ప్రవర్తకుడు ఆయన కనుక. యజ్ఞాన్ని ఈ భూయందు మొట్టమొదటగా ప్రవర్తింపజేసిన వాడు ఆయన కనుక ఆ యజ్ఞ ప్రవర్తకత్వాన్ని ఎలాగో అనేటువంటిది మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చక్కటి శ్లోకాలు, ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. అందులో యజ్ఞస్వరూపం, యజ్ఞ సంభారములన్నీ ఆయన ఎలా అయ్యాడో వాటిని చక్కగా మనకి విష్ణు పురాణం నిరూపించి చెప్పింది. జై శ్రీమన్నారాయణ.